రైట్ మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు డీజీఎంఓ. నిన్న పాక్ డీజీఎంఓ తనతో మాట్లాడి కాల్పుల విరమణకు అభ్యర్థించారని చెప్పారు. 21 ఉగ్రవాద టార్గెట్స్ ను గుర్తించామని, అవసరమైతే మిగిలిన వాటిపైన ముందు దాడి చేస్తామన్నారు. ఉగ్రవాదుల అంతిమ యాత్రలో ఎవరెవరు పాల్గొన్నారో ప్రపంచమంతా చూసిందన్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, ఇవాళ రాత్రికి ఏం జరుగుతుందా అని మేము వెయిట్ చేస్తున్నాము, పాకిస్తాన్తో కూడా వెయిట్ చేస్తున్నామని చెప్పాము. అండ్ ఒకవేళ ఇవాళ కూడా పరిణామాలు కనుక తీవ్రమైతే అసలు మేమేంటో చూపిస్తామని చెప్పేసి ఇవాళ త్రివిధ దళాధిపతులు వెల్లడించారు. సో ఏం జరగబోతోందంటారు ఇవాళ రాత్రి? ఖచ్చితంగా శ్రీదేవి, ఇంతకుముందే మనం చూసాం భారత్ డీజీఎంఓతో పాటు మిగతా 2 దళాలు అంటే నేవీ అలాగే ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి చీఫ్స్ ముగ్గురు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. సో మాట్లాడుతున్న సందర్భంలో వాళ్ళు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఏదైతే పాకిస్తాన్ చర్య ఎలా ఉంటుందో భారత్ చర్య అంతకంటే భయంకరంగా ఉంటుంది. దీంతో పాటు భారత్ ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతుంది అంటే ఏదైతే సీజ్ ఫైర్కి సంబంధించిన ఒప్పందం ఉంది, అంతేకాకుండా పాకిస్తాన్ డీజీఎంఓ తోటి మాట్లాడేటువంటి అంశానికి సంబంధించి పాకిస్తాన్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇవాళ రాత్రి గడిస్తే తప్ప దీని మీద ఒక నిర్ణయం వచ్చేటటువంటి అవకాశాలు లేవు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు రాత్రికి ఏం జరుగుతుందో అని చెప్పేసి మేము కూడా చాలా వెయిట్ చేస్తున్నాము. ఒకవేళ కానీ పాకిస్తాన్ మళ్ళీ కానీ దాడులు కానీ చేస్తే ఇటువైపు నుంచి అంటే భారత్ వైపు నుంచి తీసుకునేటటువంటి చర్య చాలా భయంకరంగా ఉంటుంది అని చెప్పేసి పాకిస్తాన్ కూడా సందేశం పంపించాము అని చెప్పేసి ఇంతకుముందు ఆయన మాట్లాడినటువంటి డీజీఎం ఎవరైతే ఉన్నారో రాజీవ్ ఘాయ్ ఆయన చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. అంతేకాకుండా కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే విధంగా పాకిస్తాన్ కానీ ఒకవేళ భారత్ మీద ఏదైనా కవ్వింపు చర్యలకు కానీ దాడులకు కానీ పాల్పడాలని చూస్తే భారత్ నుంచి ఉండేటటువంటి చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. వాస్తవంగా భారత్ లక్ష్యం కేవలం ఉగ్రవాదులు మాత్రమే, ఉగ్రవాద స్థావరాలను మాత్రమే మేము పేల్చేసాం. సో ఉగ్రవాద స్థావరాలన్నీ కూడా మట్టుపెట్టినటువంటి పరిస్థితి. ఇందులో 3 వరకు కూడా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులని హతం చేశాం. మొత్తం 9 చోట్ల జరిగినటువంటి భారత్ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో దీంతో ఒక్కసారిగా పాకిస్తాన్లో ఉన్నటువంటి జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి స్థావరం మొత్తం కూడా ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితి. దాడుల భయంతో ఖాళీ చేసి వెళ్ళిపోయారు. సో పాకిస్తాన్లో మేము ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో, ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నామో దాన్ని మేము సాధించాము అని చెప్పేసి చాలా గర్వంగా చెప్పినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా ఏం చెప్పారంటే పాకిస్తాన్ ఏదైతే చెప్తోందో అంటే భారత్ పాకిస్తాన్లో ఉన్నటువంటి సివిలియన్స్ మీద, అక్కడ ఉన్నటువంటి ఆవాసాల మీద దాడులు చేసింది, మసీదుల మీద దాడులు చేసిందని ఏ విధంగా అయితే చెబుతున్నారో వాటన్నిటికీ కూడా సాక్ష్యాలతోటి అంటే వీడియో ప్రూఫ్స్తో సహా ప్రెస్ మీట్లో వాళ్ళు చూపించినటువంటి పరిస్థితి. సో భారత్ లక్ష్యము పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలు మాత్రమే. అదే ఉద్దేశంతో మేము దాడులు చేసాం, కావాలంటే మీరు చూడండి అని చెప్పేసి మనకు శాటిలైట్ ఇమేజెస్ను కూడా ఇవాళ మొత్తం యావత్ దేశం అంతా కూడా చూసే విధంగా ఈ ప్రెస్ మీట్లో వాళ్ళు వివరించినటువంటి పరిస్థితి, ఆ సాక్ష్యాలను కూడా బయట పెట్టినటువంటి పరిస్థితి. ఇక వాళ్ళు ఏం మాట్లాడారో మనం కానీ ఒకసారి కానీ చూస్తే మొత్తం కూడా అంటే ఆపరేషన్ సింధూర్ అనేది స్టార్ట్ చేసిందే ఉగ్రవాదుల అంతం కోసం స్టార్ట్ చేశాము. 9 ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేశాము. ఉగ్ర స్థావరాల మీద దాడులతోటి మొత్తం కూడా ఖాళీ అయిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ కసబ్ కావచ్చు, అలాగే హెడ్లీ లాంటి అతి భయంకరమైనటువంటి తీవ్రవాదులైనటువంటి వాళ్ళకి శిక్షణ ఇచ్చినటువంటి ఉగ్ర స్థావరాలను కూడా నేలమట్టం చేశామని చెప్పేసి చాలా సగర్వంగా చెప్పినటువంటి పరిస్థితి. దీంతోపాటు ఎల్ఓసి దగ్గర ప్రతి నిబంధనను కూడా పాకిస్తాన్ ఉల్లంఘించింది. ఎందుకంటే సీజ్ ఫైర్ అనేది ఈరోజు నిన్న వచ్చినటువంటి ఒప్పందం కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒప్పందం. మరి సీజ్ ఫైర్ని వైలేట్ చేసింది. ఎల్ఓసి దగ్గర 2 దేశాల మధ్య ఉన్నటువంటి ప్రతి ఒప్పందాన్ని కూడా పాకిస్తాన్ ఖచ్చితంగా ఉల్లంఘించింది అనేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. భారత్ చేసినటువంటి దాడుల్లో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అందులో 3 మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతమయ్యారు అని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. కానీ పాకిస్తాన్ మాత్రం స్కూళ్ళు, అలాగే ప్రార్థనా మందిరాలు, వాటితో పాటు పౌరులను టార్గెట్గా చేసుకొని దాడులకు పాల్పడింది. కానీ భారత్ మాత్రం యుద్ధనీతి కావచ్చు, అంతేకాకుండా మానవత్వం కావచ్చు, వీటన్నిటితో పాటు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలు మాత్రమే లక్ష్యంగా చేసుకొని దాడులు చేసింది. అక్కడ ఉన్నటువంటి పౌరులకు కానీ
పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆవాసాల మీద కానీ ఎక్కడ కూడా దాడులు చేయనటువంటి పరిస్థితి, ఖచ్చితత్వమైనటువంటి లక్ష్యంతో దాడులు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంతేకాకుండా ఎస్పెషల్లీ ఈ ప్రెస్ మీట్లో ఇందాక నేను చెప్పినట్టు భారత్కి విజయాన్ని చేకూర్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా సాక్ష్యాధారాలతో సహా ఈరోజు త్రివిధ దళాధిపతులు ముగ్గురు కూడా డీజీఎంతో పాటు ఆయనతో పాటు డీజీఎంఓతో పాటు ఇతర ఎయిర్ ఫోర్స్ అలాగే నేవీకి సంబంధించి వాళ్ళు బయటపెట్టినటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ ఏదైతే ఇందాక నేను చెప్పినట్టు జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి ప్రధాన కేంద్రం ఎక్కడైతే ఉందో దానికి సంబంధించి మొత్తం కూడా దాన్ని ధ్వంసం చేశాము, దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా వాళ్ళు చూపించినటువంటి పరిస్థితి. సో ముందు ఎలా ఉంది, తర్వాత ఎలా ధ్వంసం అయింది అనేటటువంటి వివరాలు, అది నిజంగా జైషే మహమ్మద్ సంబంధించి ప్రధాన కార్యాలయమో కాదా అనేటటువంటి అంశాన్ని కూడా వాళ్ళు చూపించినటువంటి పరిస్థితి ఉంది. సరిహద్దుకి దగ్గరలో ఉన్నటువంటి మురిద్కా ఉగ్రస్థావరం మీద మొదట దాడి చేశాము, ఫస్ట్ దాడి అక్కడే జరిగింది అని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. అంతా కూడా 23 నిమిషాల్లోనే 9 స్థావరాల మీద దాడులకు చేసినటువంటి పరిస్థితి. పాకిస్తాన్ అబద్ధాల మీద ప్రచారం చేసింది. ఏంటంటే ఏదైతే భారత్ పాకిస్తాన్కి సంబంధించిన పౌరులను చంపేస్తోంది, అక్కడ ఉన్నటువంటి సైన్యం మీద దాడులు చేస్తోంది, ఆ సివిలియన్స్ చంపేస్తోంది, ఆవాసాల మీద దాడులు చేస్తోంది అని చెప్పేసి ఏదైతే చెప్పిందో వాటన్నిటికీ కూడా సాక్ష్యాధారాలను చూపిస్తూ పాకిస్తాన్ ఫేక్ ప్రచారాన్ని, పాకిస్తాన్ వగ్రబుద్ధిని, పాకిస్తాన్ కుటిల నీతిని కూడా ఇవాళ ప్రెస్ మీట్లో బయటపెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంతేకాకుండా లక్ష్యాలను గుర్తించేటటువంటి క్రమంలో చాలా ఖచ్చితత్వాన్ని వినియోగించాం. అంటే టెక్నాలజీని వినియోగించి లక్ష్యాన్ని స్పష్టంగా గుర్తించి ఇదే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరం అని చెప్పేసి నిర్ధారించుకున్న తర్వాత దాన్ని మాత్రమే ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి వాళ్ళకి అందించాము. వాళ్ళు ఆ ఖచ్చితత్వ లక్ష్యాన్ని ఛేదించే దిశగా వాళ్ళు ముందుకెళ్లారు అని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే పాకిస్తాన్ మాత్రం పౌరుల నివాసాల మీదకి పాకిస్తాన్ డ్రోన్లు పంపించింది. పాకిస్తాన్ డ్రోన్ల వల్ల పెద్ద ఎత్తున నష్టం జరగకపోయినప్పుడు కూడా చాలా మైనర్, అంటే నెగ్లిజిబుల్ నష్టం జరిగింది అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. అయితే భారత్ మాత్రం యుద్ధం చేసింది ఉగ్రవాదుల మీద మాత్రమే, కానీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైన్యం మీద కాదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది. దీంతో పాటు నిన్న పాకిస్తాన్ డ్రోన్లను పంపించినటువంటి నేపథ్యంలో, పాకిస్తాన్ డ్రోన్లతోటి దాడులు చేయాలని చెప్పి చూసినటువంటి నేపథ్యంలో, మిసైల్స్ను పంపించినటువంటి నేపథ్యంలో అప్పుడు నిర్ణయం తీసుకొని వాళ్ళకి సరైనటువంటి బుద్ధి చెప్పాలనేటటువంటి ఉద్దేశంతో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎయిర్ బేసెస్ని లక్ష్యంగా చేసుకొని దాడులు చేశామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. దీంట్లో లాహోర్లో ఉన్నటువంటి ఎయిర్ బేసు ధ్వంసమైంది. అది కేవలం హెచ్చరికగా మాత్రమే లాహోర్లో ఉన్నటువంటి ఈ ఎయిర్ బేస్ని ధ్వంసం చేశామని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. వీటితో పాటు లాహోర్లో రాడార్ వ్యవస్థను కూడా నాశనం చేశామని, అలాగే ఏదైతే గుజ్రాన్వాలా ఉన్నటువంటి ఎయిర్ బేస్ మీద కూడా దాడులు చేశామని చెప్పేసి, దీంతోపాటు చక్లాల, రఫీకి, అలాగే జకూబాబాద్, మురీది, సక్కర్ ఎయిర్ బేస్ల మీద కూడా దాడులు చేసినట్టు చెప్పారు. అంతేకాకుండా ఆరిఫ్వాలా ఎయిర్ డిఫెన్స్, అలాగే సర్గోదా ఎయిర్ ఫీల్డ్, రహీం ఎయిర్కాన్ ఎయిర్ ఫీల్డ్ మీద కూడా దాడులు చేసినట్టు చెప్పారు. అలాగే చక్లాల ఎయిర్ ఫీల్డ్లో, అలాగే జకోబాబాద్ ఎయిర్ ఫీల్డ్లో కూడా ధ్వంసం చేసినట్టు ఈరోజు ఆ డీజీఎంఓ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. శ్రీదేవి, రాజు, నిన్న కూడా ఇలాగ ఒప్పందం తర్వాత మళ్ళీ ఉల్లంఘనకు పాల్పడింది. అయితే మేము ఎదురుదాడికి ఇప్పుడైతే సిద్ధంగా ఉన్నాము అన్న మెసేజ్ కూడా త్రివిధ దళాలు ఇచ్చాయి. అయితే గట్టిగా రియాక్ట్ అవ్వమని కూడా ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చామని అంటున్నారు. ఒకవేళ నిజంగా ఇవాళ కూడా మళ్ళీ ఉల్లంఘనకు పాల్పడితే కనుక, కాల్పులకు దిగితే కనుక ఇంకా పాక్కి చుక్కలే చూపిస్తారనుకోవచ్చా? రేపు చర్చల తర్వాతే ఎటువంటి నిర్ణయాలైనా ఉంటాయంటారా? కాదు, రేపు చర్చలు అనేటటువంటి అంశాన్ని ఎక్కడ చెప్పలేదు. రేపు చర్చలు ఉంటాయనేటువంటి అంశాన్ని ఎక్కడ కూడా వాళ్ళు ప్రముఖంగా చెప్పాలి. వాళ్ళు ఏమన్నారంటే ఇవాళ నైట్కి వెయిట్ చేస్తాం, ఒకవేళ ఇవాళ నైట్కి కానీ పాకిస్తాన్ నుంచి ఏదైనా సరే దాడులు కానీ వస్తే ఇక ఉపేక్షించేది లేదు, మా వైపు నుంచి ఉండేటటువంటి చర్య చాలా భయంకరంగా ఉంటుంది. ఇదే అంశాన్ని పాకిస్తాన్కి సంబంధించినటువంటి డీజీఎంఓ కూడా సమాచారం ఇచ్చామని చెప్పేసి ఆయన చెప్పిన పరిస్థితి. నిన్న మధ్యాహ్నం 3:30 పాకిస్తాన్ డీజీఎం తనకు ఫోన్ చేశాడని, ఫోన్ చేసినటువంటి సందర్భంలో ఏదైతే కాల్పులకు సంబంధించినటువంటి విరమణ చేయాలని చెప్పేసి ప్రాధేయపడటంతో పై అధికారులతో మాట్లాడి ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ఈ హాట్ లైన్లో మాట్లాడినటువంటి పాకిస్తాన్ డీజీఎంఓకి మళ్ళీ చెప్పడం జరిగింది
జరిగింది, సరే కాల్పులకు సంబంధించినటువంటి విరమణ చేస్తున్నాం ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. అయితే పాకిస్తాన్ మాత్రం మళ్ళీ ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినటువంటి పరిస్థితి. ఈ ఎల్ఓసి దగ్గర జరిగినటువంటి కవ్వింపు చర్యలు, అంటే ఎల్ఓసి దగ్గరకు వచ్చినటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైనికులు భారత సైనికుల మీద దాడులు చేసినటువంటి నేపథ్యంలో దానికి తిప్పికొట్టినటువంటి భారత్ తిప్పికొట్టడంతో దాదాపు 35 నుంచి 40 మంది వరకు కూడా పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. కానీ ఇక్కడ మా దాడి కానీ అంతేకాకుండా మా యుద్ధం కానీ సైనికుల మీద కాదు, మా యుద్ధం పాకిస్తాన్ దేశం మీద కాదు, ఉగ్రవాదుల మాద మిత్రం అని చెప్పేసి ఆ సందర్భంగా కూడా ప్రత్యేకంగా ఆయన డీజీఎంఓ ఉటంకించినటువంటి పరిస్థితి. అయితే ఇందాక మీరు చెప్పినట్టు ఖచ్చితంగా ఇవాళ రాత్రికి ఏం జరుగుతుందనే దాని మీద వెయిట్ చేస్తున్నాం. పాకిస్తాన్ కూడా వేచి చూద్దామని చెప్పేసి సందేశం పంపించాం. ఒకవేళ కాల్పులు కానీ పునరావృతం అయితే, అంటే పాకిస్తాన్ మళ్ళీ కూడా వక్రబుద్ధిగా చూపిస్తే భారత చర్య చాలా తీవ్రంగా ఉంటుందనేటటువంటి విషయాన్ని కూడా పాకిస్తాన్కి ఆల్రెడీ సందేశాన్ని పంపించామని చెప్పేసి కూడా ఆయన డీజీఎంఓ మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిన్న విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు కాబట్టి ప్రస్తుతానికి దానికి ధీటుగానే భారత సమాధానం కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో భారత్ ఏం చేయబోతోంది, రేపు ఈ సమావేశం ఉంటుందా లేదా అనేటటువంటి విషయం అయితే ఇవాళ రాత్రికి గడవాల్సిందే. ఈ రోజు రాత్రికి కానీ ఒకవేళ పాకిస్తాన్ ఇలాంటి చర్యలకు కానీ పాల్పడితే ఖచ్చితంగా సరైనటువంటి బుద్ధి చెప్తా ఉన్నారు. అలాగే మీరు ఇందాక చెప్పినట్టు ఖచ్చితంగా త్రివిధ దళాలకి భారత ప్రభుత్వం ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. అంతేకాకుండా ఆర్మీ చీఫ్ కూడా ఇవాళ ఉదయం జరిగినటువంటి సమావేశంలో మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఇందాక నేను చెప్పినట్టు ఏదైతే కనిపిస్తే పేల్చేయండి, అంటే మీ ఇష్టం వచ్చినటువంటి డెసిషన్ మీరు స్పాట్లో తీసుకోండి అని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి సో ఖచ్చితంగా ఈసారి పాకిస్తాన్ నుంచి ఏ ఇది వచ్చినా సరే ఇక తిరిగి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు. తీవ్రత చాలా అసలు భయంకరంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని డీజీఎంఓ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అంతేకాకుండా కీలకమైనటువంటి 3 తీవ్రవాదులు చనిపోవడం, అంతేకాకుండా భారత్కి సంబంధించి కూడా ఒక 5 మంది సైనికులకు సంబంధించినటువంటి సైనికులు చనిపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూసుకుంటే పాకిస్తాన్కి సంబంధించిన కరాచీ పోర్ట్ను కూడా టార్గెట్ చేసి పెట్టామని చెప్పేసి నేవీకి సంబంధించినటువంటి ఆయన చెప్పడం జరిగింది. దీంతోపాటు ఏదైతే సబ్మెరైన్స్ను కూడా సిద్ధం చేసి పెట్టాం అరేబియా మహాసముద్రంలో పాకిస్తాన్ చర్యలను బట్టి రియాక్ట్ అవ్వడం కోసం అని చెప్పేసి కూడా ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇప్పుడు 24 గంటల సమయం, అదే రాత్రి గడిస్తే తప్ప పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అనేది చెప్పలేనటువంటి సిచ్యువేషన్. ఒకవేళ పాకిస్తాన్ ఇంకా కూడా ఇందాక మీరు అన్నట్టు నిన్నట్టులాగా మళ్ళీ కూడా కాల్పులకు తెగబడ్డమో లేకపోతే కవ్వింపు చర్యలకు పాల్పడమో డ్రోన్లను పంపడం చేస్తే మాత్రం ఖచ్చితంగా భారత్ నుంచి వెళ్ళేటటువంటి ఎదురు దెబ్బ మాత్రం ఊహించలేనటువంటి సిచ్యువేషన్లో ఉంటుంది అనేది మాత్రం ఇవాళ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలను బట్టి కూడా అర్థమవుతుంది. మరోపక్క పాకిస్తాన్ కూడా దాదాపుగా ఇంకంత సీన్ లేనట్టు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని ఎయిర్ బేస్లను కూడా ధ్వంసం చేశారు, రాడార్ వ్యవస్థను ధ్వంసం చేశారు. అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్లకు సంబంధించినటువంటి ఏదైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉందో దాన్ని కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. సో ప్రధానమైనటువంటి కేంద్రాలన్నింటినీ కూడా ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఏ టెక్నాలజీతోటి మళ్ళీ భారత్ మీద దాడులు చేస్తారా అనేటటువంటి దాని మీద స్పష్టత అయితే లేదు. సో ఒకవేళ కర్మకాలి వాళ్ళు కానీ దాడులు చేస్తే ఇక పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. శ్రీదేవి. ఇక మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని డీజీఎంఓ తెలిపారు. నిన్న పాక్ డీజీఎంఓ తనతో మాట్లాడి కాల్పుల విరమణకు అభ్యర్థించారని చెప్పారు. 21 ఉగ్రవాద టార్గెట్స్ గుర్తించామని, అవసరమైతే మిగిలిన వాటిపై ముందు దాడి చేస్తామన్నారు. ఉగ్రవాదుల అంతిమయాత్రలో ఎవరెవరు పాల్గొన్నారు ప్రపంచమంతా చూసిందన్నారు. ఇక పూర్తి అనాలిసిస్ ఇచ్చేందుకు మా అసోసియేట్ ఎడిటర్ రాజు జరుగుతున్నారు. రాజు, చూసాం త్రివిధ దళాలు మొదటిసారిగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఎంత క్లారిటీగా ఇచ్చాయో, ప్రతిదీ విజువల్తో సహా ఎంత డీటెయిల్గా చెప్పాయో చూస్తాం. కేవలం మేము ఉగ్రవాద సంస్థలను మాత్రమే టార్గెట్ చేస్తాం,
వాళ్ళు మన పౌరుల మీద, మన దేవాలయాల మీద, అలాగే మన సామాన్యుల మీద దాడి చేసేందుకు ప్రయత్నించారు. సో వాళ్ళు ఏ స్థాయిలో పేటరేగిపోయారో చూస్తాం. మేము ఉగ్రవాద శిబిరాలు మాత్రమే టార్గెట్ చేస్తాం. వాళ్ళు నిన్న నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ కూడా ఉల్లంఘించి మనపై దాడులకు ప్రయత్నించారు. సీజ్ ఫైర్ అని ప్రకటించిన తర్వాత కూడా ఇలాగే చేశారు. సో ఈ రోజు కనుక మళ్ళీ ఇదే కనుక కంటిన్యూ అయితే ఇక పూర్తి స్వేచ్ఛనిచ్చామని కూడా చెప్పారు. అంటే ఈ రోజు ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే అసలు రేపు ఏం జరుగుతుంది, రేపు డీజీఎంఓల మీటింగ్లో ఏం జరిగే అవకాశం ఉందనేది కూడా అంత చర్చనీయాంశంగా మారింది. సో ఏది నెక్స్ట్ స్టెప్గా ఏది ఉండబోతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా. ఎందుకంటే ప్రస్తుతానికి మనం చూస్తే సతీష్, వాస్తవంగా అయితే ఇవాళ జరిగినటువంటి ఈ మీడియా బ్రీఫింగ్లో చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఏంటంటే అసలు ఇప్పటి వరకు కూడా అంటే పెహల్గాం దాడి దగ్గర నుంచి ఇవాళ ఉదయం వరకు కూడా జరిగినటువంటి అన్ని పరిణామ క్రమాలన్నిటి కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇందాక డీజీఎంఓతో పాటు ఏదైతే నేవీ అలాగే ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి దళాధిపతులు అయితే వాళ్ళు చెప్పినటువంటి మాటను బట్టి మనం చూస్తుంటే పాకిస్తాన్ కానీ ఇక కవ్వింపు చర్యలకు పాల్పడితే యుద్ధమే, దాంట్లో మాత్రం ఎలాంటి సందేహము లేదు. అంతేకాకుండా పాకిస్తాన్ ఇవాళ రాత్రి పాకిస్తాన్కి నిజంగా చెప్పాలంటే అదేదో అంట కదా వెంటిలేటర్ మీద ఉన్నటువంటి సిచ్యువేషన్, రాత్రి గడిస్తే తప్ప చెప్పలేమన్నట్టు పాకిస్తాన్ కానీ సైలెంట్గా ఉంటే ఇవాళ రాత్రికి ఖచ్చితంగా బతికి బట్టగట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ తేడా వస్తే మాత్రం పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది అనేటటువంటి ఆ భయంకరం అనేటటువంటి మాటను కూడా ఆయన వాడినటువంటి పరిస్థితి డీజీఎంఓ. సో కాబట్టి భారత్ ఇప్పటికే త్రివిధ దళాధిపతులకి ఆర్మీ చీఫ్ ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తే పేల్చేయమని చెప్పినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి పాకిస్తాన్ ఇష్టం పాకిస్తాన్ ఇక ఉండకూడదని నిర్ణయించుకుంటే భారత్ మీద దాడులు చేయాలి, లేదు అనుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆ ఒప్పందాన్ని అలాగే కంటిన్యూ చేయాలి. ఇక బాల్ పాకిస్తాన్ కోర్టులోనే ఉంది. ఆ తాడా పేడా తేల్చుకోవాలంటే పాకిస్తాన్ని చర్యలను బట్టే ఉండబోతోంది అనేది మనకు ఇవాళ స్పష్టంగా కూడా తెలిసిన పరిస్థితి. ఇదే అంశాన్ని కేవలం ఇదేదో మీటింగ్కి వచ్చి ప్రెస్ బ్రీఫింగ్లో చెప్పడం కాదు, ఇదే అంశాన్ని హాట్లైన్ ద్వారా పాకిస్తాన్ డీజీఎంఓ కూడా పంపించాం. నిన్న సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఎందుకు ఉల్లంఘించారనే అంశం మీద కూడా వివరణ అడిగాం. అయినా సరే ఇంకా కూడా సమాచారం రాలేదు అనేటువంటి అంశాన్ని ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ రాత్రి గడిస్తే తప్ప పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, రేపు జరిగేటటువంటి సమావేశం ఏంటి అనేది మాత్రం స్పష్టంగా చెప్పలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఇక్కడ భారత్ చాలా స్పష్టంగా ఏంటంటే ఇందాక చూసినటువంటి మీడియా బ్రీఫ్ మనం చూస్తే మీడియా బ్రీఫింగ్లో చాలా స్పష్టమైనటువంటి అంశాలు చెప్పడం జరిగింది. ఏంటంటే పాకిస్తాన్ చాలా వరకు కూడా తప్పుడు ప్రచారాలు చేసింది, భారత్కి సంబంధించి సివిలియన్స్ మీద దాడి చేసింది. అంతేకాకుండా భారత్కి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి మసీదుల మీద, ప్రార్థనాలయాల మీద దాడులు చేశారని చెప్పేసి పాకిస్తాన్ గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితి. మహిళలను చంపేశారు, చిన్నపిల్లల్ని చంపేశారని చెప్పేసి దొంగ ఏడుపులంతా కూడా ఏడ్చినటువంటి పరిస్థితి. కానీ భారత్కి సంబంధించి ఇందాక జరిగినటువంటి మీడియా బ్రీఫింగ్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సాక్ష్యాధారాలతో పాటు, వీడియోలతో పాటు, ఫోటోలతో పాటు ఎక్కడ ఎప్పుడు ఎలా దాడి చేశామనేటటువంటి విషయాలన్నీ కూడా చాలా వివరంగా చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పటివరకు పాకిస్తాన్ ప్రధానమంత్రి రాత్రి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. సో ఆయన అది నిన్నటి ప్రెస్ మీటా లేకపోతే ముందుగా రికార్డు చేసిన ప్రెస్ మీటా కూడా తెలియనటువంటి పరిస్థితి. అదేదో ఒక బొమ్మ మాట్లాడినట్టు మాట్లాడేసి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ భారత్ చాలా చక్కగా అక్కడ ఉన్నటువంటి త్రివిధ దళాలు ఎవరైతే ఆపరేషన్లో పాల్గొన్నారో వాళ్ళే స్పష్టమైనటువంటి సమాచారాన్ని ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో అది పాకిస్తాన్కి భారత్కు ఉన్నటువంటి మధ్య తేడా. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే ఈరోజు చెప్పినటువంటి మాటలను బట్టి చూస్తుంటే భారత్ లక్ష్యం ఒకటే, ఇకపై భారతదేశం మీద ఉగ్రదాడులు జరగకూడదు, ఉగ్రవాదులు కానీ జరిగితే దానికి పాకిస్తానే బాధ్యత వహించాలి, ఉగ్రవాది దాడి జరిగితే దాన్ని యుద్ధంగానే పరిగణిస్తాం అని చెప్పేసి చాలా క్లియర్గా ఉంది. దీంతోపాటు ఎవరైనా సరే భారత్ మీద దాడులు చేస్తే సమాధానం చాలా సీరియస్గా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్. సో భారత్ ఏకైక లక్ష్యం ఉగ్రవాదులను నాశనం చేయడం, ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం, ఉగ్రవాదులను మట్టుబెట్టడం మాత్రమే భారత్కు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రజలు, పాకిస్తాన్ సైనికులు కాదు అనేటటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. సో ఉగ్రవాద స్థావరాల మీద దాడులు చేసినప్పుడు పాకిస్తానే తిరిగి దాడులు చేసింది కాబట్టి దాన్ని తిప్పికొట్టాలంటే సమాధానం చెప్పాలి. కాబట్టి ఖచ్చితంగా మేము సమాధానం చెప్పాము. మేము చెప్పినటువంటి సమాధానంలో పాకిస్తాన్ చాలా నష్టపోయింది. ఎయిర్ బేసులు అంటే దాదాపు 7 నుంచి 11 ఎయిర్ బేసులు ఇందాక వాళ్ళు చెప్పినటువంటి లెక్క ప్రకారం ఈ ఎయిర్ బేస్లన్నీ కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి రాడార్ వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. అంతేకాకుండా ఎయిర్ బేస్కి సంబంధించినటువంటి ఏదైతే డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఎయిర్ డిఫెన్స్
మెయింటెనెన్స్ సిస్టమ్ అంటాం. సో ఆ సిస్టము ధ్వంసమైంది. సో అక్కడ ఉన్నటువంటి ఏదైతే రన్వేస్ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి, అంతే హ్యాంగర్స్ కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. సో ఇలా చూసుకుంటూ పోతే అక్కడ ఉన్నటువంటి అన్ని వ్యవస్థని కూడా చిన్నాభిన్నం చేసినటువంటి పరిస్థితి భారత్. సో భారత్ జోలికి వచ్చేదో డ్రోన్ నాకు ఒక 300-400 డ్రోన్లు పంపించేస్తే ఒక్క డ్రోన్ కూడా తిరిగి వెళ్ళలేదు, 400 డ్రోన్లు ఇక్కడ కూల్చేసామని చెప్పేసి కూడా ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ 3 త్రివిధ దళాలు కూడా చాలా చక్కగా పనిచేసాయి. LOC దగ్గర వచ్చేసి ఏదైతే ఆర్మీకి సంబంధించి వాళ్ళు కవ్వింపు చర్యలకు పాల్పడితే సరిగ్గా సమాధానం చెప్పారు. 30 నుంచి దాదాపు 45 మంది వరకు కూడా చనిపోయి ఉంటారు అని చెప్పేసి ఇప్పటికే చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఎంతమంది చనిపోయారని అడిగితే మేము టార్గెట్ మాత్రమే మాకు తెలుసు, మేము పోతాం టార్గెట్ చేసి వస్తాం, అంతేగాని అక్కడ ఎంతమంది చచ్చిపోయారో లెక్క పెట్టేటటువంటి పరిస్థితి ఉండదు, కాబట్టి అసలు ఆ ప్రశ్న నన్ను అడగొద్దు అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి కూడా చూసాం. సో ఇక ఏదైతే ఈ సముద్రయానానికి సంబంధించి అంటే నేవీకి సంబంధించి దాడులు ఏం చేయలేదు, బట్ మేము చాలా సిద్ధంగా ఉన్నాము, అరేబియా సముద్రంలో లంగరేసుకొని కూర్చున్నాము, ఖచ్చితంగా కరాచీ పోర్టుకి లక్ష్యాన్ని పెట్టుకొని కూర్చున్నాము, అలాగే జలంతర్గాములను సిద్ధం చేసి పెట్టుకున్నాము అని చెప్పేసి నేవీ చీఫ్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూసుకుంటే భారత్ చాలా క్లియర్గా పాకిస్తాన్ పట్ల వ్యవహరిస్తుంది. పాకిస్తాన్ ఒకవేళ ఏదైనా పొందాలన్నా లేదా ఏదైనా సాధించాలన్నా భారత్ మీద వాళ్ళు చేసేటటువంటి చర్యల మీద ఆధారపడి ఉంటుంది. సైలెంట్గా ఉంటే పాకిస్తాన్కి మంచిది, అలాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి సైన్యానికి మంచిది, పాకిస్తాన్ ప్రభుత్వానికి కూడా మంచిది. అలా కాకుండా ఇంకా కవ్వింపు చర్యలు కానీ పాల్పడి భారత్ని ఏదో చేయాలని చెప్పి ప్రయత్నాలు కానీ చేస్తే ఖచ్చితంగా ఇచ్చేటటువంటి ఎదురు సమాధానం చాలా భయంకరంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఈరోజు ఈ త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధిపతులు చెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సతీష్ అన్నట్టుగా అంటే పెహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు చంపారు కాబట్టి ఉగ్రవాదమే అంతంగా మేము టార్గెట్ పెట్టామే కానీ పాకిస్తాన్ అక్కడ పౌరుల టార్గెట్గా మేము పెట్టలేదు, అనుకునే లక్ష్యాలు మేము ఛేదించాం, భారత్ భూభాగంలోకి ఒక్కరిని కూడా ఎంటర్ కానివ్వలేదు, వాళ్ళు కాల్పుల విరమణ ఎప్పుడూ ఉల్లంఘిస్తూనే ఉంటారు. ఇప్పుడు ప్రత్యేకంగా మనం కొత్తగా వాళ్ళు ఏదో యుద్ధనీతికి లేదా మాటకు కట్టుబడి ఉండే వాళ్ళైతే ఇంతలా చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు, ఈ పరిస్థితి కూడా వచ్చేది కాదు. అట్ ద సేమ్ టైం అంటే ఇవన్నీ ఇలా కంటిన్యూ అవుతున్నప్పుడు రేపు ఏం జరుగుతుంది, హాట్ లైన్ అనేది ప్రధానంగా అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ మొదటి అంశంగా తీసుకుంటే, రెండోది భారత్పై ఉగ్రదాడి జరిగితే దానికి పాక్కే బాధ్యత వహించాలి. ఈ 2 అంశాల మీద ప్రధానంగా చర్చ సాగే అవకాశం ఉందన్నట్టుగా బాగా ఎక్కువగా అంటే ట్రోలో ఇన్ఫర్మేషన్ వస్తుంది. అసలు ఏంటి నిజంగా వాటికి అంగీకరిస్తే అసలు ఇక ఉంటుందనుకోవచ్చు, అసలు ఏం జరిగే అవకాశం ఉందనుకోవచ్చు రాజు, అంటే మీ అనాలిసిస్ ఏంటి? అంటే ఉన్నటువంటి సోర్సెస్ ప్రకారంగానే మనం కానీ చూస్తే సతీష్ ఇక్కడ ఇందాక భారత ప్రధాని నరేంద్ర మోడీ తోటి త్రివిధ దళాధిపతులు అలాగే ఆర్మీ చీఫ్తో పాటు రక్షణ శాఖ మంత్రి అలాగే NSA దోవల్ వీళ్ళంతా కూడా సమావేశమయ్యారు. సమావేశమైనటువంటి సందర్భంలో దాదాపు చాలా సుదీర్ఘంగా ఈ సమావేశం సాగింది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చేశారు అక్కడ ఉన్నటువంటి త్రివిధ దళాలకి. అయితే ఈ విషయంలో ఆయన మాట్లాడినటువంటి మాటల్ని కొన్ని సోర్సెస్ బయటికి వచ్చినటువంటి సోర్స్ను బట్టి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ని ఉపేక్షించొద్దు, పాకిస్తాన్ నుంచి ఒక బుల్లెట్ భారత్ వైపు వస్తే ఒక మిసైల్ మీరు పంపించండి అని చెప్పేసి ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే దీంతో పాటు ఆయన ఇందాక మీరు చెప్పినట్టు ఏదైతే 2 అంశాలు, ఒకటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ని భారత్కు తిరిగిచ్చేయాలి, రెండోది వచ్చేసి ఉగ్రవాదులకు సంబంధించి ఏ దాడి జరిగినా సరే పాకిస్తానే బాధ్యత వహించాలి, ఒకవేళ అలా కాకపోతే మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, దాన్ని యుద్ధంగానే పరిగణిస్తాం అనేటటువంటి 2 అంశాలనే కీలకంగా ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినటువంటి ఏదైతే ఈ ఆర్మీ త్రివిధ దళాధిపతులకి అలాగే రక్షణ మంత్రికి చాలా స్పష్టంగా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. సో దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే ఖచ్చితంగా ఒకవేళ ఈరోజు రాత్రికి కానీ పాకిస్తాన్ టైం బాగుండి ఎలాంటి దాడి కానీ చేయలేదనుకోండి, రేపు ఆలోచిస్తారనమాట. అంటే అక్కడ ఉన్నటువంటి DGMO తోటి మాట్లాడలేదని. వాస్తవంగా అయితే షెడ్యూల్ అయినటువంటి టైం ప్రకారం రేపు మధ్యాహ్నం 12 గంటలకి ఇద్దరు DGMOలు కూడా హాట్ లైన్లో మాట్లాడుకుంటారు, శాంతి చర్చలు జరుగుతాయి. అప్పుడు భారత్ తనకు సంబంధించినటువంటి కొన్ని అంశాలను వాళ్ళ ముందు పెడుతుంది. ఏంటంటే భారత్కి ఏం కావాలి ఏంటి, ఇందాక మీరు చెప్పినటువంటి ఆ 2 అంశాలతో పాటు ఇంకేంటి అనేటటువంటి అంశాలు. అయితే ఇక్కడ ఏంటి అంటే రేపు జరిగేటటువంటి చర్చలు కేవలము సైనిక చర్యల మీద ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే మాట్లాడుకునేది DGMOలు. సో DGMOలు మాట్లాడుకుంటే సైనిక చర్యల మీద మాత్రమే మాట్లాడుకుంటారు. అంటే దాడులు చేయడం, ప్రతి దాడులు చేయడం, అలాగే సీజ్ ఆఫ్ ఫైర్కి సంబంధించినటువంటి సో వీటి గురించి మాత్రమే మాట్లాడుకుంటారు. అంతేగాని దౌత్యపరమైనటువంటి సంబంధాలు కానీ లేదు 2 దేశాల మధ్య ఉన్నటువంటి ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు సింధు నది జలాల ఒప్పందం కానీ అలాగే ఆ 2 దేశాల మధ్యకి సంబంధించిన సిమ్లా ఒప్పందం కానీ వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలు
కానీ వీటి గురించి మాట్లాడుకునే పరిస్థితి లేదు, అవి అలాగే ఉంటాయి. కానీ ప్రస్తుతం మాత్రం సైనిక చర్యను ఆపడానికి మాత్రమే ఈ ఇద్దరు డీజీఎంఓలు మాట్లాడుకునే పరిస్థితి ఉంది. అది కూడా ఈరోజు రాత్రి గడవాలి. ఈరోజు రాత్రి గడిస్తే కానీ ఏం జరుగుతుందో చెప్పలేనటువంటి పరిస్థితి. సో ఇదే అంశాన్ని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. వీఆర్ వెయిటింగ్ ఈరోజు నైట్కి మేము వెయిట్ చేస్తున్నాం ఏం జరుగుతుందని. సో దాన్ని బట్టి తదుపరి చర్య ఉండబోతుంది అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. ఒకవేళ నిజంగా పాకిస్తాన్ ఒకవేళ దాడికి పాల్పడకుండా తను ఇచ్చినటువంటి ఒప్పందానికి అనుసరించి ఉంది అంటే ఖచ్చితంగా రేపు మాట్లాడేటటువంటి అంశం మీద వీళ్ళు ఇక్కడ నిర్ణయం తీసుకొని హాట్ లైన్లో మాట్లాడేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా అధికారికంగా ప్రకటించిన తర్వాతే మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ప్రధాని మోడీ కూడా ఇందాక మాట్లాడుతూ కొన్ని అన్నాడని చెప్పేసి కొన్ని సోర్సెస్ ద్వారా కూడా మనకు బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే కొన్ని మీడియా సంస్థలు కూడా వాటిని రిపోర్ట్ చేశాయి నేషనల్ మీడియాకి సంబంధించి. సో వాటిని మనం కానీ చూసుకున్నట్లయితే అందులో స్పష్టంగా చెప్పడం జరిగింది ఏంటంటే ఏదైతే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఏ అంశాన్నైనా సరే చాలా ఆయన మూడో దేశం అంటే కాశ్మీర్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఈ కాశ్మీర్కి సంబంధించిన అంశంలో మూడో వ్యక్తి ప్రమేయం కానీ మూడో వ్యక్తి జోక్యం కానీ లేకుండా చేసుకుంటా అని చెప్పినటువంటి పరిస్థితి. ఎవరు కూడా జోక్యం చేసుకోవద్దని అంటే ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్కి సూచించారనమాట. ఏమని మీరేమీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు, మేము ఇరు దేశాల మధ్య జోక్యం చేసుకుంటే ఇప్పటి వరకు చేసింది చాలు అనేటువంటి ఉద్దేశం వచ్చే విధంగా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే అది అధికారికమా కాదా అనేది ఇంకా కూడా తెలియదు, కొన్ని సోర్సెస్ ద్వారా మాత్రమే మనకు తెలిసినటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్గా చూస్తే మాత్రం ఇవాళ జరిగినటువంటి సమావేశాన్ని బట్టి మాత్రం ఒకటే తెలుస్తుంది, ఇవాళ రాత్రి గడిస్తే తప్ప ఏమీ చెప్పలేము. ఖచ్చితంగా కుక్క కాటుకైతే చెప్పు దెబ్బ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనేటువంటి అంశాన్ని మాత్రం ఇవాళ త్రివిధ దళాధిపతులు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సతీష్ రాజు, అంటే ఉగ్రవాద అంతానికి ఆపరేషన్ సింధూర్ అని మరోసారి ఘంటాపదంగా చెప్పారు త్రివిధ దళాధిపతి నేతలు. అంటే ప్రధానంగా ఇప్పుడు ప్రపంచమంతా ఉగ్రవాదానికి వ్యతిరేకం, ఉగ్రవాదాన్ని తీవ్ర స్థాయిలో నిర్మూలిద్దాం అని ఒక్తకంఠంతో తీర్మానాలు చేస్తూ ఉంటే అన్నీ చేస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఇప్పుడు రీసెంట్గా జరిగిన అంత్యక్రియలకు సంబంధించి ఉగ్రవాదుల అంత్యక్రియలు ఎవరి పాల్గొని ప్రపంచమంతా చూస్తుంది అని కూడా ఇందాక బ్రీఫ్లో మనం చెప్పడం చూసాం. సో అంటే ఇంత జరుగుతున్న ఐక్యరాజ్య సమితికి కూడా వీళ్ళు ఒక ప్రత్యేక కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా అసలు పాక్ ఉగ్రవాద లింకులు ఏంటి ప్రతిదీ సాక్ష్యాలతో సహా బయట పెట్టేందుకు ఆల్రెడీ భారత్ సిద్ధమైంది, భారత్ ఒక వినతిపత్రంలో ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో ఇన్ని జరుగుతున్నా అంటే అమెరికా పాత్ర ఎలా చూడాలి? ఇప్పుడు ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు పెంచే విధంగా మేము ప్రయత్నిస్తామని ట్రంప్ ప్రకటించడం కానీ ట్రంప్ ట్వీట్లు కానీ అసలు ఏంటి అంటే ఇప్పుడు బ్యాక్ సపోర్ట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనుకోవాలి ప్రధానంగా రాజు? ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ బ్యాక్ సపోర్ట్ అనే దానికంటే ఎస్పెషల్లీ టర్కీ కాస్త సాయం చేస్తోంది, ఇక చైనా నుంచి కూడా కొంత సాయం అందుతూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే మీరు చెప్పినట్టు IMF నుంచి కూడా ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ నుంచి కూడా వాళ్ళకి నిధులు వచ్చినటువంటి పరిస్థితి. దాదాపు 5,100 కోట్ల ఏదో ఎంత అమౌంట్ వచ్చింది. సో వీటితో పాటు ఎస్పెషల్లీ పాకిస్తాన్కు ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యం ఏంటంటే అక్కడ ఎవరు అధికారంలో ఉంటారు, ఎవరి నిర్ణయాలు అక్కడ ప్రామాణికం అనేటువంటి విషయం తెలియదు. ఎందుకంటే ముగ్గురు ఉంటారు, ISI ఒకటి ఉంటుంది తీవ్రవాద సంస్థతో కలిసి, రెండవది వచ్చేసి పాకిస్తాన్ ఆర్మీ, మూడవది వచ్చేసి ప్రభుత్వం. ప్రభుత్వంలో ప్రధాని ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఉన్నాడో ఆయన చేతిలో కీలుబొమ్మ. ఇక ISI తోటి అసీం మునీర్ ఎప్పుడు కూడా చట్టపట్టాలు వేసుకుంటాడు. మన జరిగినటువంటి ఉగ్రవాదులకు సంబంధించిన అంత్యక్రియలో కూడా పాకిస్తాన్ ఆర్మీని పాల్గొనాలని చెప్పేసి ఆయన నేరుగా ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. సో కాబట్టి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి అంటే ఎవరి మాట వినాలో తెలియదు, ఎవరికి అంత జ్ఞానం లేదు, అంత ఆలోచన లేదు, రేపు ఏం జరగదు అనేటటువంటి దాని మీద ఒక అవగాహన కూడా లేదు. కేవలం దాడి చేయాలా, అదేదో గొడ్డుపోయి చేలో పడ్డట్టు ఏదో చేయాలి అనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తుంది తప్ప పాకిస్తాన్కి వెనక నుంచి సపోర్ట్ చేసి ఎగదోసేటటువంటి పరిస్థితి లేదు. మొన్నటి వరకు చైనా ఉందనుకున్నాం, చైనా పాకిస్తాన్ భుజాల మీద తుపాకీని పెట్టి భారత్ను కాల్చాలని చూస్తుందని చెప్పేసి చాలామంది చెప్పారు. కానీ అలాంటి సిచ్యువేషన్ లేదు నాకు తెలిసి. ఎందుకంటే పాకిస్తాన్ కూడా నిన్న పాకిస్తాన్ సంబంధించిన విదేశాంగ మంత్రి కూడా మాట్లాడుతూ ఒకే మాట కూడా చెప్పడం జరిగింది, ఏదైతే మాకు భారత్కి సంబంధించిన ప్రయోజనాలు కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో దీన్ని బట్టి చూస్తుంటే టర్కీ ఒకటి సపోర్ట్ చేస్తుంది. సో టర్కీకి సంబంధించి ఇటీవల డ్రోన్ కూడా మనం పట్టుకున్నాం. సో టర్కీ కూడా భారత్ గతంలో చాలా చేసింది ఆపరేషన్ దోస్త్ పేరుతోటి సిరియాలో జరిగినటువంటి అలాగే టర్కీలో జరిగినటువంటి ఏదైతే భూకంపం ఉందో భూకంపాన్ని కూడా ఆపరేషన్ దోస్త్ పేరుతోటి భారీ ఎత్తున మనం ఇక్కడ నుంచి ఆహార పదార్థాలు కావచ్చు, అంతేకాకుండా మెడిసిన్ కావచ్చు, మ్యాన్ పవర్ కూడా పంపించి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కాపాడాం. బహుశా వాళ్ళకి అవన్నీ కూడా
కూడా గుర్తుండవు. సో ఎవరైతే మా శత్రు దేశానికి మిత్రుడు మనకు శత్రువు అనేటువంటి విషయాన్ని కూడా భారత్ మర్చిపోయి సాయం చేసింది. కానీ ఇప్పుడు వాడే మళ్ళీ శత్రువుగా మారి పాకిస్తాన్ ఎగదోసి భారత్ మీద దాడులకి పాల్పడేలాగా చేశాడు అనేటటువంటి ఒక రకమైన ప్రచారం కూడా జరుగుతుంది. అందులో ఎంతవరకు నిజం ఉందనేది కూడా బయట తేలాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే మొన్న బయటపడినటువంటి పట్టుకున్నటువంటి కూల్చేసినటువంటి డ్రోన్లను చూస్తే ఆ డ్రోన్లన్నీ కూడా టర్కీలో తయారైనటువంటి డ్రోన్లు కానీ గుర్తించినటువంటి సిచ్యువేషన్ బట్టి మనకు అదే తెలుస్తుంది. అంతేకాకుండా టర్కీకి సంబంధించి ఒక షిప్ వచ్చింది, ఆ షిప్లో భారీగా యుద్ధ సామాగ్రి వచ్చిందని కూడా చాలా మంది బయట ప్రచారం కూడా సాగినటువంటి పరిస్థితి. ఒక పెద్ద విమానం వచ్చింది, ఆ విమానం కేవలం ఏదైతే అత్యవసర ల్యాండింగ్ అయింది, ఫ్యూయల్ నింపుకునేదానికి ల్యాండ్ అయిందని కూడా మళ్ళీ టర్కీ ప్రకటించింది కూడా గతంలో మనం చూసాం. అయితే ఇదంతా కూడా ఆయుధాలను మాత్రమే పాకిస్తాన్ సప్లై చేసేందుకు టర్కీ ఈ విధమైనటువంటి రూట్ ఎంచుకుందని కూడా అందరూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఏదైనప్పుడు కూడా పాకిస్తాన్ వెనక ఎవరున్నారు అనే దానికంటే కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి అంతర్యుద్ధం, ఎస్పెషల్లీ అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలే సరిగా లేకపోవడం, అక్కడ ప్రభుత్వం నడుపుతుందా, ఆర్మీ నడుపుతుందా, ఐఎస్ఐ తీవ్రవాదం నడుపుతున్నారా, లేకపోతే తీవ్రవాద సంస్థలన్నీ కలిపి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయా ఏంటనేది కూడా తెలియనటువంటి పరిస్థితి. సో ఇన్ని ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ తీసుకునేటటువంటి చర్యలు కావచ్చు. అంతేకాకుండా పాకిస్తాన్ ఏనుగు తన నెత్తిన తాను చెత్త ఎట్లయితే వేసుకుంటుందో అలాగే పాకిస్తాన్ కూడా అష్టదరిద్రాన్ని కూడా నెత్తినేసుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనం చూస్తే ఇవాళ భారత్కి సంబంధించినటువంటి ఆర్మీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో కూడా కుక్క కాటికి చెప్పు దెబ్బ ఉండబోతోంది. ఒకవేళ పాకిస్తాన్ బుల్లెట్ పంపిస్తే మేము ఇక్కడి నుంచి ఒక మిసైల్ పంపిస్తాం, పాకిస్తాన్ అక్కడి నుంచి ఒక మిసైల్ పంపిస్తే మేము ఇక్కడి నుంచి ఒక బ్రహ్మోస్ను పంపిస్తాం అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి. అదే విషయాన్ని హాట్ లైన్లో పాకిస్తాన్ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. అయినప్పుడు కూడా ఇంకా కుప్పిగంతులు వేస్తే మాత్రం పాకిస్తాన్కి ఈరోజు రాత్రి ఖచ్చితంగా మూడిందనే చెప్పుకోవచ్చు. సతీష్, డెఫినెట్గా అంటే రాజు బిర్యానీకి ఇంకా ఈ రోజు నైటే పాకిస్తాన్ ఫ్యూచర్ మొత్తం డిపెండ్ అయి ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా ఈరోజు రాత్రి అదేదో అంటాం కదా, ఒకవేళ ఉన్న హెల్త్ బాగలేకపోయినా లేకపోతే ఒక ఏదైనా హాస్పిటల్లో ఉంటే ఇవాళ రాత్రి గడవాలి అతని సిచ్యువేషన్ చెప్పాలంటే అనేసి చెప్తూ ఉంటారనమాట. సో అలాగ పాకిస్తాన్ పరిస్థితి అలాగే తయారైంది. ఇవాళ రాత్రి గడిస్తే కానీ పాకిస్తాన్ ఫ్యూచర్ అంటూ తెలియనటువంటి పరిస్థితి. సో కాబట్టి ఖచ్చితంగా ఈరోజు రాత్రి గడవాలి. ఈరోజు రాత్రికి పాకిస్తాన్ సైలెంట్గా చేతులు ముడుచుకొని కూర్చుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. మళ్ళీ కానీ కుప్పిగంతులు వేయడమో లేకపోతే పిల్ల చేష్టలకు పాల్పడమో లేకపోతే భారత్ ఏదో చేయాలని చెప్పేసి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని మెప్పించాలని చెప్పేసి ఏదో షో చేయాలని కానీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇక కోలుకోలేని దెబ్బ. పాకిస్తాన్కి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది భారత్. ఎందుకంటే చాలా స్పష్టమైనటువంటి మెసేజ్ కూడా పంపించింది. ఇదేదో కేవలం పాకిస్తాన్కి సంబంధించినటువంటి పాకిస్తాన్ మీద దాడి మాత్రమే కాదు, ఇది కేవలం మేము ఉగ్రవాదుల మీద దాడి చేసాం, ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసాం అంతేగాని దాన్ని పట్టించుకోకుండా మీరు ఇష్టానుసారంగా మీరు భారత్ మీద కానీ దాడి చేస్తే సమాధానం చాలా చాలా దారుణంగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా భారత్కు సంబంధించిన ఆర్మీ అధికారులు కూడా చెప్పారు. అంతేకాకుండా ఏదైతే ఈ ఒప్పందానికి సంబంధించి అంటే రెండు దేశాలు శాంతి చర్చలకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. సో రాత్రి గడవాలి, సో వెయిట్ చేస్తున్నాం మేము కూడా ఇవాళ రాత్రికి ఏం జరుగుతుంది అనేది, దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. సో ఇది ఒకవేళ రాత్రికి కానీ పాకిస్తాన్ ఎలాంటి చర్యలు కూడా పాల్పడకపోతే రేపు మాట్లాడుకొని సైనిక చర్యలు మాత్రమే నిలుపుదల చేసేటువంటి అవకాశం ఉన్నాయి. ఆ తరువాత ఖచ్చితంగా ఇంకా ఏంటి అంటే భారత్ చెప్పేటటువంటి అంటే రేపు ఒకవేళ రేపు మీటింగ్ జరిగిపోయినంత మాత్రాన వెంటనే సైనిక చర్యలు ఆగిపోతాయని కాదు. కాకపోతే రేపు భారత్ పెట్టేటటువంటి అంటే వాళ్ళు ముందు మనల్ని ప్రాధాయపడ్డారు ఏమని ఈ కాల్పులు ఆపండి అని చెప్పి. సో మనల్ని ప్రాధాయపడినప్పుడు డిమాండ్స్ మన వైపు నుంచి ఉంటాయి. సో మన వైపు నుంచి డిమాండ్స్ ఏమడుగుతున్నాం మనము, వాళ్ళ వైపు నుంచి ఏమీ లేవు. మన వైపు నుంచి ఏమడుగుతున్నాం, ఇందాక మీరు చెప్పినట్టు పాక్ ఆక్రమిత ఆక్యుపైడ్ కాశ్మీర్ మాకు కావాలి. రెండవది వచ్చేసి ఉగ్రవాదులకు సంబంధించిన దాడులు జరగకుండా చూసుకోవాలి. ఒకవేళ జరిగితే దానికి బాధ్యత వహించాలి. దాన్ని యుద్ధంగా భావించి భారత్ నుంచి వచ్చేటటువంటి ఎదురయ్యేటటువంటి ప్రతిచర్యని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. సో ఈ అంశాల మీద మాత్రమే ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం ఉన్నాయి. ఇందాక మీరు చెప్పినట్టు భారత్ కూడా చాలా సాక్ష్యాలు సేకరించింది. ఇందాక మనం చూసాం ఏదైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రభుత్వంతో ఉగ్రవాదులకు ఏ విధంగా లింకులు ఉన్నాయనేటువంటి అంశాన్ని కూడా బయటపెట్టినటువంటి సిచ్యువేషన్. సో ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా పాకిస్తాన్కి సంబంధించి ఒక నోట్ను కూడా తయారు చేశారు. నాకు తెలిసి నెక్స్ట్ వీక్లో ఏదైతే ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి భద్రతా మండలి అంటే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్కి ఒక మీటింగ్ జరగబోతుంది. సో ఆ మీటింగ్ ఒక టీముని పంపి ఖచ్చితంగా ఏదైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి వక్ర బుద్ధిని అలాగే పాకిస్తాన్కి అక్కడ ఉన్నటువంటి ఈ టెర్రరిస్టులతో ఉన్నటువంటి లింకులను సో ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలకు తెలియజెప్పే విధంగా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ దగ్గర సాక్ష్యాలను పెట్టాలని చెప్పేసి కూడా భారత్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. సో అది రేపు ఒకవేళ ఈరోజు రాత్రికి ఏం జరుగుతుంది అనేది వేచి చూసిన తర్వాత ఇక రేపు ఏం జరుగుతుంది అనే దాని మీద చర్చించేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సతీష్, డెఫినెట్గా రాజు, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఎవరి తలరాత వాళ్ళు రాసుకునే అవకాశం అందరికీ రాదు. ఇప్పుడు పాకిస్తాన్కి వచ్చిందేమో, దాని తలరాత మరి ఎలా మార్చుకుంటుందో తన చేతిలోనే ఉంది.
సో చూద్దాం ఫైనల్గా ఈ రాత్రి ఏమవుతుందో, ఈ రాత్రికి మరి పాకిస్తాన్ తన రాత్రిని తను ఎలా మార్చుకుంటుందో అనేది. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.